హలో ఫుడ్డీస్, హెల్తీ సోయాతో పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే 1 కప్ సోయాని తీసుకున్నాను అండ్ వాటర్లో సాల్ట్ వేసి బాగా ఉడికిద్దాం. బాగా ఉడికిన తర్వాత ఆ సోయా నుంచి వాటర్ అబ్జర్వ్ చేసి ఉంటుంది కాబట్టి చల్లారిన తర్వాత పిండేసుకుందాం. తర్వాత మ్యాగ్నేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెరుగు, పకోడీ మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, మిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలుపుకుందాం. అండ్ వాటర్ మొత్తం తీసేసిన సోయాబీన్స్ని తీసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకుందాం. అట్లీస్ట్ ఒక 1-2 అవర్స్ మ్యాగ్నేట్ చేస్తే సరిపోతుంది. బాగా మ్యాగ్నేట్ అయిన తర్వాత ఇంకా పకోడాలు వేసుకోవడమే. ఇదైతే క్రిస్పీగా వచ్చాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ మరెన్నో ఇట్లా హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ న్యాచురల్ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఇలా బురుగు వస్తుందో అది ఆయిల్ అనేది న్యాచురల్ అనమాట. ఇంకా వేడిగా సోయా పకోడా అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫుడ్డీస్.